హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైల్వే శాఖ నుండి వచ్చినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది చూద్దాం. ఇందులో మనకు 14,298 పోస్టులు అనేది రైల్వే వారు ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే ఫ్రెండ్స్. కాబట్టి వీటికి అర్హత కూడా మీరు చూసుకున్నట్లయితే 10th ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో మనం వెళ్ళబోయే ముందు అదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని టాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే మనం రైల్వే శాఖ నుండి మనకు మొత్తం 14,295 పోస్టులతో నోటిఫికేషన్ రావడం టెక్నీషియన్ పోస్టులకు అనేది చూసాం కదా. కాకపోతే ఇది ఇంతకుముందు మనకు 9,000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దానికి అనుసంధానంగానే మళ్ళీ ఒక పోస్టులు అనేది పెంచుతూ మనకు మరొక నోటిఫికేషన్ అంటే దానికి అనుసంధానంగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఫస్ట్ అప్లై చేసుకున్నట్లయితే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఏం ఉండదు. కాకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్లో ఉన్నా కానీ ఇంకా ఈ జాబ్స్కి అప్లై చేయకపోతే అప్లై చేయించండి ఫ్రెండ్స్. ఇక మనం డీటెయిల్స్గా చూసుకున్నట్లయితే వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు అక్టోబర్ 2 నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 16 అక్టోబర్ ఫ్రెండ్స్. ఇక 16 అక్టోబర్ తర్వాత మీరు ఫస్ట్ అప్లై చేసిన వారైనా సరే, ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకున్న వారైనా సరే, మీ యొక్క అప్లికేషన్స్లో ఏమన్నా మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే జోన్ చేంజ్ చేసుకోవడం కానీ, లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే 250 రూపీస్ అనేది మీరు రైల్వే వారికి పే చేసి 17 అక్టోబర్ నుండి 21 అక్టోబర్ లోపు మీ యొక్క మాడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఎంత వయసు ఉండాలి అంటే వీటికి అప్లై చేయడానికి 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి. అలాగే అప్లై చేయడానికి మీరు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉమెన్ అభ్యర్థులు 250 రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే మొత్తం అన్ని అలవెన్స్లు కలుపుకొని నెలకు 40,000 రూపాయల శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మనకు ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా చేస్తారంటే మీకు 2 స్టేజెస్లో సిబిటి అనేది కండక్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. మెడికల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా మంచి ఉద్యోగాలు, అందులో మీరు కోరుకున్న ప్లేస్లోనే మన తెలుగు రాష్ట్రంలోనే రైల్వే జాబ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోవద్దు. ఇక సికింద్రాబాద్ రైల్వే జోన్కి వచ్చేసి మనకు 744 పోస్టులు అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది టెక్నీషియన్ 1 అండ్ టెక్నీషియన్ 3 గ్రేడ్లలో. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా మిస్ చేసుకోవద్దండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటారు వచ్చేసి ఖాళీగా ఐటీఐ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరైనా మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి నోటిఫికేషను. అందులో మీకు ఎప్పుడు మార్చిలో వచ్చిన నోటిఫికేషన్కి అనుసంధానంగా మళ్ళీ యొక్క పోస్టులు అనేది ఇంక్రీజ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, అప్లై చేయాలనుకునే అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్, 2వ తేదీ నుంచి మీకు ఆన్లైన్ డేట్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 16వ తేదీ మనకు లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ అప్లై చేసుకోండి, కష్టపడండి, మంచిగా మీరు సక్సెస్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఇన్ఫర్మేషన్ మీకు వర్క్ అనిపిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.